హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే వంకాయలు కూడా కట్ చేసుకున్నానండి. ఉప్పు నీటిలో అయితే వేసుకుని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. కూరకు సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకున్నాను కదా, ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కల్లుప్పు కూడా వేసుకున్నాను టేస్ట్కి సరిపడగా. అలాగే టమోటాలు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ అయితే బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. మూత అయితే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత అయితే తీస్తున్నాను. చూడండి, బాగా ఫ్రై అయినాయి. ఇలాగైతే ఫ్రై అవ్వాలి. మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోవాలండి, వాటర్ లేకుండా. ఇవన్నీ అయితే వంకాయలు వేసుకున్నాను. మొత్తంగా కలుపుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలండి, కింద మాడకుండా. మూత అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే వెల్లుల్లి కారం చేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు అయితే ఒక వెల్లుల్లిపాయ ఒలుచుకుని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇవైతే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు అయితే బాగా మగ్గినాయి, మొత్తం ఉడికిపోయినాయండి. మనమైతే ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం అయితే దీంట్లో వేసుకోవాలి. వేసుకుని అయితే కలుపుకోవాలండి బాగా. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చారులోకి కానీ, పప్పు చారులోకి కానీ, సాంబార్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టిని కూడా తినొచ్చు రైస్తో. చాలా టేస్టీగా ఉంటుంది. మూత అయితే పెట్టుకుని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అంతేనండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒకసారి అయితే కలుపుకోవాలి. అంతేనండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.